రాజ్ తరుణ్ లావణ్య కేసు కొత్త మలుపు తిరిగింది. అప్పట్లోనే రాజ్ తరుణ్ చెప్పాడు మేము పెళ్లి చేసుకోలేదని, అమ్మాయి మేము పెళ్లి చేసుకున్నామంటది. దాని ప్రూఫ్కి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. అదే సందర్భంలో మస్తాన్ సాయి అనే అతనితో అమ్మాయి సాన్నిహిత్యం నడుపుతోంది, అందువలన నేను దూరంగా ఉన్నాను, అంతకుముందు సహజీవనం చేసిన మాట వాస్తవమే, పెళ్ళైతే చేసుకోలేదని చెప్పేసి రాజ్ తరుణ్ చెప్పుకొచ్చింది చూసాం. ఆ మస్తాన్ సాయి అనే అతనితో నాకేం సంబంధం లేదు, స్నేహితుడు మాత్రమే, సోదరుడు లాంటోడని చెప్పుకొచ్చినటువంటిది అమ్మాయి. అట్లాంటిది ఇప్పుడు సీన్ మారింది. తాజాగా మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం అన్నటువంటి పోలీసులు సంచలనం సృష్టిస్తుంది. ఈ మస్తాన్ సాయి సెక్స్ వీడియోలుకి సంబంధించి లావణ్య ఒక ఫిర్యాదు చేసింది. అమ్మాయి వీడియోలు అయ్యో మస్తాన్ సాయికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లో ఉన్నాయట, అవి తీయడం కోసం అని చెప్పేసి హార్డ్ డిస్క్ని తన ఇంటి దగ్గరికి తీసుకొస్తే 300 అమ్మాయిల్ని నగ్నంగా వీడియోలు తీశాడట మస్తాన్ సాయి అనేవాడు. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో అమ్మాయిని లోబర్చుకుంటున్నాడట. ఇతను బెడ్రూముల్లో కెమెరాలు పెట్టి శృంగార దృశ్యాలు రికార్డు చేశాడట, అమ్మాయిలతో నగ్నంగా చేసిన వీడియో కాల్స్ని రికార్డు చేశాడట, అన్ని వీడియోల్ని తన హార్డ్ డిస్క్లో రికార్డు చేశాడట. గతంలో రాజ్ తరుణ్ మీద ఫిర్యాదు చేసినటువంటి లావణ్యను అత్యాచారం చేసి ఆ వీడియోలు రికార్డు చేశాడట. ఆ వీడియోల్ని డిలీట్ చేయాలని అడిగిన లావణ్య మీద దాడి చేశాడట. అమ్మాయిల్ని డ్రగ్స్ బానిసలు చేసుకుని లోబర్చుకునేటటువంటి అలవాటు కూడా ఇతనికి ఉందట. 4 TB హార్డ్ డిస్క్లో 300 మంది అమ్మాయిల జీవితాలని ఆ వీడియోని ఫోర్న్ వెబ్సైట్లో పెడతానంటూ బ్లాక్మెయిలింగ్ చేస్తుంటే భయంతో వీడియో కాల్స్ వ్యవహారం ఇంతవరకు ఆ అమ్మాయిలు ఎవరు బయట పెట్టలేదట. తన వీడియోల కోసం తీసుకొచ్చినటువంటి ఈ డిస్క్లో ఇవన్నీ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి పోలీసులకు చూపించింది. ఇందులో మరొక విచిత్ర కోణం కూడా బయటపడింది. వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి, హీరో నిఖిల్ ఫోన్లను కూడా హ్యాక్ చేశాడట మస్తాన్ సాయి. వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు కూడా హార్డ్ డిస్క్లో ఉన్నాయట. ఇవన్నిటికి సంబంధించి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. తనతో పాటుగా 100 మంది అమ్మాయిల జీవితాలు కాపాడమని కోరినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారంలో ఏ విధంగా సీరియస్గా తీసుకుంటారనేది చూడాలి. మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు.